ఈరోజు మనం వచ్చే స్టెప్ 4. But you know, so on-page factors లో we discuss the Google algorithms గురించి. దీనికి నెక్స్ట్ we'll be talking about is meta tag. Alright. So the next topic వచ్చేసి is meta tag. On-page factors లో the next one we have meta tag. Okay. Guys, always remember meta tags అంటే ఏంటో తెలుసుకుందాం. See, మెటా ట్యాగ్స్ వచ్చేసి 3 భాగాలుగా డివైడ్ అయి ఉంటుంది. ఒకటి ఫస్ట్ మెటా టైటిల్, మెటా డిస్క్రిప్షన్ అండ్ మెటా కీ. ఆల్రైట్. సో అసలు మెటా టైటిల్ మెటా ట్యాగ్స్ అంటే ఏంటో ఫస్ట్ తెలుసుకుందాం. ఇప్పుడు ఒక షాప్ ఉంది అనుకోండి. ఆ షాప్కి నేమ్ బోర్డ్ ఒకవేళ లేకపోతే ఆ షాప్ ఏంటో మీకు అర్థమవుతుందా? ఇన్ జనరల్గా ఒక షాప్కి నేమ్ బోర్డ్ లేదు, ఓకే, ఆ షాప్ ఏంటో మీకు తెలియదు. మీకు ఇప్పుడు కస్టమర్కి ఎలా తెలుస్తుంది ఆ షాప్ ఏంటి అనేది? నేమ్ బోర్డ్ తోటి సార్. నేమ్ బోర్డ్ ఉండాలి. అలాగే అవును. ఇప్పుడు మీ వెబ్సైట్ ఒక పేజెస్ ఉంటాయి, అది జనాలకి తెలియాలి ఏం పేజ్ అనేది, లేకపోతే గూగుల్కి అయినా తెలియాలి ఏం పేజ్ అనేది. కరెక్ట్? Yes. మీ దాంట్లో ఒక 10 పేజ్ ఉంటాయి. ఆ పేజ్ ఏంటో అనేది గూగుల్కి అయినా తెలియాలి, గూగుల్కి తెలియాలి, అండ్ కస్టమర్కి కూడా తెలియాలి. రైట్? అంటే దానికి మెయిన్ టైప్ ఇస్తాం అనమాట. దాన్నే మెటా ట్యాగ్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, నేను గూగుల్కి వెళ్ళి సర్చ్ చేస్తాను, విచ్ ఇస్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్ అని. ఇక్కడ నేమ్ బోర్డ్ ఏముంది? నేమ్ బోర్డ్ ఏంటి? ఇండియాస్ నెంబర్ 1 డిజిటల్ మార్కెటింగ్ ఇన్స్టిట్యూట్. రైట్. దాన్ని బట్టి నీకు అర్థమైంది కదా, ఓకే, ఇది ఇండియాస్ నెంబర్ వన్ డిజిటల్ మార్కెటింగ్ ఇన్స్టిట్యూట్ అనేది. అండ్ ఇంకేం అర్థమైంది? వీళ్ళు డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ప్రొవైడ్ చేస్తారు అని అర్థమైంది. కరెక్ట్? ఎస్ ఆర్ నో? Yes, సో sir. ఇది గుర్తుపెట్టుకోండి, దీనికి ఏదైతే ఈ పర్టికులర్ సెక్షన్ ఉంటుందో ఏదైతే ఈ పర్టికులర్ ఉంది చూసారా, ఇది అండ్ ఇది, వీటిని మెటా టైటిల్ అంటారు. దిస్ టైటిల్ అండ్ ఇది మెటా డిస్క్రిప్షన్. అంటే ఇది షాప్ యొక్క టైటిల్ అన్నమాట, ఇది షాప్ ఒక డిస్క్రిప్షన్ అన్నమాట. అంటే ఆ షాప్ ఏమేమి ప్రొవైడ్ చేస్తుంది దీని గురించి. ఈ రెండు కాంబినేషన్స్ కలిపి మనకి మెటా ట్యాగ్స్ అంటారు. అర్థమైందండి?
టైటిల్ అండ్ డిస్క్రిప్షన్. ఇంకోటి, ఈ రెండు కాంబినేషన్స్ తో దీన్ని యాక్చువల్గా స్నిప్పెట్ వ్యూ అంటారు. దీన్ని స్నిప్పెట్ వ్యూ అంటారు, గుర్తుపెట్టుకోండి. కాల్డ్ అది స్నిప్పెట్ వ్యూ. అయితే ఈ స్నిప్పెట్ వ్యూ వచ్చేసి ఇందులో మనకి ఫస్ట్ ఇది మెటా టైటిల్ ఎంటీ అని మెన్షన్ చేస్తున్నాను, అండ్ మెటా డిస్క్రిప్షన్ ఇస్ ఎండి. ఈ రెండు కాంబినేషన్ కలిపి మెటా ట్యాగ్స్ అంటారు. అర్థమైందండి? ఇప్పుడు ఇమాజిన్ మీ యొక్క వెబ్సైట్స్కి, మీ వెబ్సైట్లో ఉన్న పేజెస్కి టైటిల్ లేకపోతే యూజర్కి అర్థమవుతుందా? నో సార్. మీ యొక్క పేజెస్, అలాగే గూగుల్కి కూడా అర్థం కాదు. అవును. అంటే గూగుల్కి తెలుస్తుంది, ఓకే ఇది మెయిన్ టైటిల్ ఆఫ్ ది పేజ్ అనేది, ఇది మెయిన్ డిస్క్రిప్షన్ ఆఫ్ ద పేజ్ అనేది, అది గూగుల్లో డిస్ప్లే చేయాలి. సో దానికోసమే ఈ టైటిల్ ట్యాగ్స్ అనేవి అప్డేట్ చేస్తాము. ఎక్కడ అప్డేట్ చేస్తామో చెప్తాను, అండ్ నాతో పాటు మీరు కూడా అప్డేట్ చేయాలి. సో అదే, అండ్ మెటా డిస్క్రిప్షన్స్ అంటే సినానిమ్స్ అండి. అంటే ఏంటి? ఇప్పుడు నా పేరు ఉదయ్, నన్ను ముద్దు పేర్లు కూడా ఉంటాయి నాకు. అలాగే మెటా మెటా కీవర్డ్స్ అంటే సినానిమ్స్ అన్నమాట, సేమ్ మీనింగ్. అండ్ ఇప్పుడు చూడండి, డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అన్నాను అనుకోండి, కానీ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ కూడా అంటారు, కరెక్ట్? తర్వాత ఆన్లైన్ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ కూడా. ఇలాంటి మెటా కీవర్డ్స్ అంటే సేమ్ వర్డ్ విచ్ గివ్స్ ద సేమ్ మీనింగ్, అంటే డిఫరెంట్ వర్డ్స్ విచ్ గివ్స్ ద సేమ్ మీనింగ్, కానీ మెటా కీవర్డ్స్ అని కూడా అంటారు. అయితే నోట్, these meta tags are always updated in the header section of the website. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా మెటా ట్యాగ్స్ అనేవి ఈ హెడర్ సెక్షన్ లోనే అప్డేట్ చేయాలి. ఆల్వేస్ ఇన్ ది హెడర్ సెక్షన్. ఓకే, నౌ హౌ టు అప్డేట్? First, if it's a WordPress users, we'll be taking the help of plugin. ఆ ప్లగిన్ ఏంటి అంటే Yoast లో అయినా చేయొచ్చు, అండ్ సెకండ్ ఇట్స్ నాన్ వర్డ్ప్రెస్ అంటే మనకి వెబ్ డెవలపర్ హెల్ప్ ఉండాలి, గుర్తుపెట్టుకోండి. రైట్, సో అర్థమైంది కదా? ఇప్పుడు ఎలా అప్డేట్ వస్తానో, ఎలా అప్డేట్ చేస్తానో చూద్దాం. సో లెట్ మీ లాగిన్ టు మీ యొక్క డాష్ బోర్డ్స్కి లాగిన్ అవ్వండి. స్టెప్ బై స్టెప్ రాస్తాను మీకు. సో ఫస్ట్ వర్డ్ప్రెస్ యూజర్ యూజ్ చేద్దాం. స్టెప్ 1, మీరు చేయాల్సింది యూజ్ చేసి గో టు వర్డ్ప్రెస్ డాష్ బోర్డ్. అంటే ఫస్ట్ స్టెప్ చేయాల్సింది వర్డ్ప్రెస్ డాష్ బోర్డ్కి వెళ్ళాలి. అండ్ స్టెప్ 2, go to all pages
అంటే ఆల్రెడీ ప్లగిన్ ఇన్స్టాల్ చేశాను కాబట్టి ఐఎమ్ నాట్ ఇన్స్టాలింగ్. Step 3. Pick up any one page where you want title, yeah, అంటే ఇప్పుడు చూడండి ఇక్కడికి వెళ్తాను. సో ఆల్ పేజెస్ I just pick up one page, digital marketing ఇక్కడ. సార్ ఈ-కామర్స్ వెబ్సైట్ ఉన్న వాళ్ళకి ప్రొడక్ట్ లోకి వెళ్ళాలా? అవునండి. ఓకే. ప్రొడక్ట్లోకి వెళ్ళండి అండ్ ఇక్కడ చూడండి ఆల్రెడీ డియాక్టివేట్ చేసినట్టు వస్తుంది. సరే మీకు ఇందులో చూపెడతాను. ఇది ర్యాంక్ మ్యాథ్. ఇది ర్యాంక్ మ్యాథ్. ఇది ర్యాంక్ మ్యాథ్ లో ఇది చూసారా గైస్? ఇది చూసారా ర్యాంక్ మ్యాథ్ లో? ఇది ర్యాంక్ మ్యాథ్. ఇది అనమాట. సో ఇది మెటా టైటిల్. చూడండి ఇక్కడ నేను ఎలా టైప్ చేస్తానో అలా విజిబుల్ ఉంటుంది అనమాట. అండ్ ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ఇది 60 క్యారెక్టర్ లిమిట్ ఉంటుంది టైటిల్. ఇది ఇంటర్వ్యూ క్వశ్చన్ అడుగుతారు. టైటిల్ వచ్చేసి 60 క్యారెక్టర్స్, డిస్క్రిప్షన్ వచ్చేసి 160 క్యారెక్టర్స్. సో రిమెంబర్ దిస్ పాయింట్. బెస్ట్ చూడండి పైన నేను టైప్ చేస్తూ ఉంటే అది మన బోర్డ్, మన షాప్ యొక్క బోర్డ్ అనేది అప్డేట్ అవుతూ ఉంటుంది. సో డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ హైదరాబాద్ అయిపోయింది. 60 క్యారెక్టర్. అర్థమైందా? ఇక్కడ చూడండి, ఇక్కడ నేను అప్డేట్ చేస్తా ఉంటే మన షాప్ యొక్క టైటిల్ అప్డేట్ అవుతా ఉంది. అండ్ డిస్క్రిప్షన్ 160 క్యారెక్టర్స్. సో వి ప్రొవైడ్, ఇది నేను మళ్ళీ యోస్ట్ లో కూడా చెప్తాను మీకు. ర్యాంక్ మ్యాథ్ చెప్తాను. బెస్ట్ digital marketing course in Hyderabad. Enroll for free demo and learn from experts. Learn SEO, Google Ads, and social media.
అండ్ బిఏ ప్రో. చూడండి, గూగుల్లో మనకి ఇలా కనబడుతుందండి. అర్థమైందా? ఇది డెస్క్టాప్ వర్షన్ అండ్ ఇది ఇలా కనబడుతుంది మొబైల్ వర్షన్. సో నేను ఇక్కడ డిజిటల్ మార్కెటింగ్ పేజ్కి నేను ఎలా అప్డేట్ చేస్తానో అలాగే విజిబుల్ ఉంటుంది. వాట్ ద పాయింట్? ఒకవేళ సరే మీరు ఏం అప్డేట్ చేయలేదు అనుకోండి, గూగులే ఆటోమేటిక్గా జనరేట్ చేసుకొని డిస్ప్లే చేస్తుంది. కానీ ఇలాగా ప్రతి ఒక్క టైటిల్కి, ఇది నేను ఇక్కడ జస్ట్ స్క్రీన్ షాట్ తీసుకుంటాను. ఇది ర్యాంక్ మ్యాప్. ఆల్రైట్, అర్థమైందా అండి ఎలా అప్డేట్ చేయాలో? ఇక్కడ చూడండి, మీరు ఎలా అప్డేట్ చేస్తారో గూగుల్ అలా కనబడుతుంది. ఆల్రైట్, నేను చెప్పాను కదా, సిటిఆర్ పెంచాలంటే ఏం చేయాలి మనం? నిన్న సిటిఆర్ గురించి మాట్లాడాం కదా. అవును. ఎస్ సార్. ఏం చేయాలి శివ గారు సిటిఆర్ పెంచాలంటే? టైటిల్ డిస్క్రిప్షన్ మీ యొక్క అట్రాక్టివ్ మంచిగా గా రాయాలి. ఉండాలి. పేజ్ రైట్. లోడింగ్ స్పీడ్ ఉండాలి. క్వాలిటీ చూడండి ఇప్పుడు. కాంటెంట్ ఉండాలి. అది ఓకే. ఫస్ట్ సిటిఆర్ అంటే సిటిఆర్ ఏంటి? ఇంప్రెషన్స్ అండ్ క్లిక్స్. అంటే జనాలు దీన్ని చూస్తారు అంటే ఇంప్రెషన్ పడ్డట్టే కదా. అవునవును. ఇది మన అంతేనా? టైటిల్ ని బట్టి. అండ్ దాని మీద క్లిక్ చేస్తారు. అప్పుడేంటి సిటిఆర్ పెరిగినట్టు. అంటే ఆ, ఎప్పుడు పెరుగుతుంది? మీరు టైటిల్ అండ్ డిస్క్రిప్షన్ మంచిగా రాస్తే అప్పుడు మీ యొక్క ఇది పెరుగుతుంది. సిటిఆర్ గోట్ ద పాయింట్. ఎస్ సిటిఆర్ సార్. అంటే ఓకే. ఇది ర్యాంక్ మ్యాథ్. ఇప్పుడు యోస్ట్ ఎస్ఈఓ చూద్దాం. ఏదైనా ఒకటే యూస్ చేయండి, రెండు యూస్ చేయకండి. అందుకే ర్యాంకింగ్స్ అనేవి ఎఫెక్ట్ అవుతాయి. ఇప్పుడు డియాక్టివేట్ చేసేసి యోస్ట్ చేసి యాక్టివేట్ చేసి. యోస్ట్ యోస్ట్ యాక్టివేట్ చేసుకుంది. ర్యాంక్ మ్యాట్ డియాక్టివేట్ చేస్తాం. ఏదైనా ఒకటే పెట్టుకోండి అది నిమిషం. ఓకే, యోస్ట్ ఎస్ఈఓ యాక్టివేట్ అయింది. సేమ్ మళ్ళీ మాట పేజెస్కి వెళ్ళండి, ఆల్ పేజెస్కి వెళ్ళండి. ఇదిగోండి. సో సేమ్ అదే పేజ్ చూస్తాను డిజిటల్ మార్కెటింగ్ దానికి. ఇక్కడ చూడండి, కిందకి వచ్చారనుకోండి, ఇక్కడ ఎడిట్ స్టెప్ చూసారా గైస్? ఇది చూసారా? ఇది యోస్ట్ ఎస్ఈఓ సెక్షన్ అన్నమాట. ఇది
అర్థమైందా? సో మీరు ఏం చేయాలి అంటే ఇప్పుడు ఇదంతా తీసేసి ఎస్ఈఓ టైటిల్, కీవర్డ్ డిస్క్రిప్షన్, సేమ్ 60 క్యారెక్టర్స్, బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఆన్లైన్, learn from experts. Only 60 characters, eh? Law knowledge. Okay. The same description also. We provide best digital marketing course in Hyderabad. Enroll for free demo. Visit our website for more information. అర్థమైందండి? Got the point? Yes, sir. Right? అలాగా ప్రతి ఒక్క పేజ్కి అప్డేట్ చేయాలి. అర్థమైంది? You have to update for each and every page. అప్పుడు ఏమవుతుంది, మీరు ఇక్కడ ఎలా అప్డేట్ చేస్తారో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి. హోమ్ పేజ్ అప్డేట్ చేయండి. సో కాన్సెప్ట్ అయితే అర్థమైంది కదా గైస్? అండ్ తర్వాత మీకు కింద బాటంలో కీ ఫ్రేజెస్ అని ఉన్నాయి చూసారా గైస్? ఇక్కడ కీ ఫ్రేజెస్ అని ఉన్నాయి చూసారా? Yes, sir. ఇక్కడ అబ్జర్వ్ చేశారా? ఇందులో దొరుకుతుంది. ఇక్కడ మీ మెటా కీవర్డ్స్ అప్లోడ్ చేసుకోండి. అంటే డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్, ఓకే, దాని సినానిమ్స్ digital marketing course, best digital marketing course, online digital marketing course, ఇవన్నీ మాట. అర్థమైందా? సో ఇవి మెటా కీవర్డ్స్ అంటే ఏంటి? ఎవరు బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అని ఈ పేజ్ కూడా ట్రిగర్ అవుతుంది. అంటే సినానిమ్స్ కూడా కన్సిడర్ చేసుకొని ఆ రిజల్ట్ ని షో అప్ చేస్తుంది. అర్థమైందా? ప్లస్ అండర్స్టూడ్ అసలు మెటా ట్యాగ్స్ అంటే ఏంటి అనేది. సో ఇప్పుడు ఏం చేస్తారు అంటే మీరు ఒక పేజ్ క్రియేట్ చేయండి. మీ ఆల్రెడీ పేజ్ ఉంటే వెల్ అండ్ గుడ్. సో దాని దగ్గరికి వెళ్ళి యోస్ట్ ఎస్ఈఓలో చేస్తా అంటే మీ ఇష్టం, ర్యాంక్ మ్యాథ్లో చేస్తా అంటే ఇష్టం. సో యోస్ట్ ఎస్ఈఓ ప్రీమియం ఉంది కాబట్టి యోస్ట్ ఎస్ఈఓతో చేయండి. సో మీరు ఇక్కడ యోస్ట్ ఎస్ఈఓ సెక్షన్కి వెళ్ళి ఎస్ఈఓ టైటిల్ అండ్ మెటా డిస్క్రిప్షన్ ఈ రెండు ఒక 2 పేజెస్కి అప్లోడ్ చేయండి. And which is 60 character is the meta title and 160 character is the meta description. Okay? అర్థమైందా? Okay, sir. Yes. ఆల్రైట్. సో 5 minutes ఇస్తాను. ఒక 2 పేజెస్కి చేయండి. మీరు హోమ్ పేజ్ చేస్తారా, సర్వీస్ పేజ్ చేస్తారా, మీ చాయిస్. బట్ ఇది అనమాట. అండ్ అది చేసిన తర్వాత మనకి ఎస్ఈఓలో ఎర్రర్ ఫిక్స్ అవుతుంది మనకి. చూడండి, మెటా డిస్క్రిప్షన్ ఉంది, టైటిల్ కూడా ఉంది, ఎస్ఈఓ టైటిల్ కూడా. గో అహెడ్ అండ్ డూ ఇట్.
తర్వాత నెక్స్ట్ దానికి వెళ్దాం. నాకు స్క్రీన్ షాట్ పెట్టాలి మీరు చేసింది. దీని తర్వాత హెడర్ టెక్స్ట్. చెప్పండి సార్. హరి. హరి. నథింగ్ సార్, చేస్తున్నాను. ఛాలెంజెస్ అంటే చెప్పండి. సో ఇది వన్ ఆఫ్ ది ఫ్యాక్టర్. మనకి ఇక్కడ గుడ్ అని వస్తుంది అనమాట ఎస్ఈఓ దాంట్లో. ఎస్ఈఆర్ఎస్ ఇక్కడ గుడ్ అని రావాలి. స్క్రీన్ షాట్స్ రిఫర్ చేసుకోండి, ఒక ఐడియా వస్తుంది. అప్డేట్ అయిందో స్క్రీన్ షాట్ పెట్టండి. అండ్ అయిన తర్వాత పబ్లిష్ కూడా చేయాలి. రైట్ సైడ్ లో అప్డేట్ అని ఉంటుంది కదా, అప్డేట్ చేయండి. అప్పుడే మనకి అప్డేట్ అనేది అవుతుంది సక్సెస్ఫుల్ గా. ఇక్కడ
ఏందండి అయిపోయిందా? ఎస్ సార్ అయిపోయింది. ఎన్ని పేజెస్ స్క్రీన్ షాట్ పెట్టాం. కానీ టైటిల్ రాలేదు సార్, చూస్తారా? డిస్క్రిప్షన్ వచ్చింది. సార్ స్క్రీన్ షేర్ అదేంటి సార్ స్క్రీన్ షేర్ చేయవా? స్క్రీన్ షేర్ చేయి. సార్ డిసబిలిటీ వస్తుంది, చూస్తారా? ఒక్క నిమిషం. ఉమ్, చేయండి. అప్డేట్ చేశాను కానీ నేమ్ మాత్రం అలాగే వస్తుంది. కింద డిస్క్రిప్షన్ అయితే ఎక్కడ వచ్చింది. అప్డేట్ చేసావు? డిస్క్రిప్షన్ ఓకే, టైటిల్ తీసేయమన్నా కదా, ఇది రిమూవ్ చేసేసి. ఓకే. ఇది సార్ కింద అది స్లగ్ కూడా చేంజ్ చేయొచ్చు. స్లగ్ తర్వాత చెప్తాను మనకి. అదే ఉండండి. ఓకే. ఫైన్. కింద ఎస్యూ అనాలిసిస్ కి రా, కిందకి రా, ఇంకా ఇది కీవర్డ్స్ సార్. అక్కడ కీవర్డ్ సినానిమ్స్ చూడు. ఇక్కడ మెటా డిస్క్రిప్షన్ అప్డేట్ అయింది, టైటిల్ కూడా అప్డేట్ అయింది. టైటిల్ విత్ కూడా Yes. బాగానే ఉంది. అర్థమైందా? ఎస్ సార్. సో అది అన్నమాట. సో ఒక ఎర్రర్ కూడా ఫిక్స్ చేసాం. సో ఇలాగా నువ్వు ప్రతి పేజ్ కి అప్డేట్ చేయాలి. ఓకే సార్. ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ పేజ్ యూ హ్యావ్ టు అప్డేట్. ఇది ఒక పేజ్ అయిపోయింది. ఎస్. గో బ్యాక్, ఇంకొక పేజ్ అప్లోడ్ చేయి. కాంటాక్ట్ సర్వీసెస్ ఉన్నాయా? స్టార్ట్ చేయాలి సార్. దేనికి? So, it's your title. The best digital marketing services అని పెట్టి అది ఏదైతే సర్వీస్ నువ్వు ప్రొవైడ్ చేస్తావో ఆ టైటిల్, ఆ డిస్క్రిప్షన్ ఓకే. అంతే. అన్నిటికీ సేమ్ యాడ్ చేయాలి సార్, యాడ్ చేయాలి సార్. అన్నిటికీ కాదు, ఏ పేజ్ ఆ పేజ్ తగ్గట్టు ఉండాలి. ఓకే. డిజిటల్ మార్కెటింగ్ మాట్లాడాలి, ఎస్సీఓ Okay. అంటే ఎస్సీఓ మాట్లాడాలి, సర్వీసెస్ అంటే సర్వీస్ రిలేటెడ్ గా ఉంటుంది. అన్ని Okay. షాపులకి సేమ్ బోర్డు పెడతా అంటే ఎలా? అదే అది అడుగుతాను. అన్నమాట. ఓకే. అడ్రస్ అయిపోయిందా అండి? ఎస్ సార్, ఎస్ సార్. సరే, క్విక్ స్క్రీన్ షేర్. స్క్రీన్ షేర్ చేయమంటారా సార్? ఒక్కసారి చేయండి. ఎలా అప్డేట్ చేస్తారు? బెస్ట్ ఓకే. కిందకి డిస్క్రిప్షన్ సార్. ఓకే, అదేనా? ఆల్ రైట్ సార్, థ్యాంక్ యూ. సార్ ఇట్లా చెక్అవుట్ పేజ్ రావట్లేదు సార్ నా దాంట్లో. ఏదండి? అది చూడాలి శివ గారు, చూడలేదు నిన్న, నాకు కొంచెం చెక్ చేసి చెప్తాను.
నేను చెక్ చేసి చెప్తాను శివ మీకు. ఓకే ఓకే సార్. సార్ ఎప్పుడు రేపు వస్తారు ఆఫీస్కి మధ్యలో? ఇప్పుడు ఇప్పుడు నెక్స్ట్ వీక్ వస్తాను. ఇప్పుడు యాక్చువల్ లేను, నేను ఇప్పుడు అమీన్పూర్ వచ్చాను. ఆ, ఉమ్. చందనగర్ వచ్చాను. ఓకే ఓకే సార్. కొంచెం ఇన్ఫార్మ్ చేయండి సార్ వస్తా కనుక. ఆ, యా యా. ఓకే డన్. ఆల్ రైట్. సో మూవింగ్ ఆన్. ఇప్పుడు అర్థమైంది కదండి టైటిల్ ట్యాక్స్ ఏంటి అనేది. ఎనీ క్వశ్చన్స్? సో మీరు అక్కడ అప్డేట్ చేస్తే మీకు ఈ ఎస్యూఎల్ఎస్ లో ఫిక్స్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ మూవింగ్ ఆన్. ఇది ఇది ఇంకా ఇంపార్టెంట్, అంటే ఇది కూడా ఇంపార్టెంట్, వన్ ఆఫ్ ది ఫ్యాక్టర్, ద నెక్స్ట్ ఫ్యాక్టర్ విచ్ ఇస్ హెడ్ అటాక్. ఓకే, అసలు హెడ్ అటాక్స్ అంటే ఏంటో ఫస్ట్ తెలుసుకుందాము. వాట్ ఆర్ ది హెడ్ అటాక్స్ అనేది. హెడ్ అటాక్స్ హెడ్ అటాక్ టాక్స్ అబౌట్ headings and subheadings of a page. ఇప్పుడు సింపుల్, మీరు ఒక పారాగ్రాఫ్ రాస్తున్నారు సార్, లెట్స్ ఒక ఆర్టికల్ రాస్తున్నారు. అందులో మీరు హెడ్డింగ్స్ అండ్ సబ్ హెడ్డింగ్స్ మెయింటైన్ చేస్తారా? మెయింటైన్ చేస్తే ఎందుకు మెయింటైన్ చేస్తారు? ఎనీ ఆర్టికల్లో లేకపోతే ఎనీ న్యూస్ పేపర్ చదివినా దానికి హెడ్డింగ్స్ అండ్ సబ్ హెడ్డింగ్స్ ఉంటాయా? అండ్ ఎందుకు ఉంటాయి మనకి హెడ్డింగ్స్ అండ్ సబ్ హెడ్డింగ్స్? ఏదండి? పర్టికులర్ సెక్షన్ ని డివైడ్ చేయడం, క్లారిటీ కావడానికి. క్లారిటీగా అర్థం కావడానికి, అంతే కదా. అది మీకు అవును. అట్ ద టైమ్ ఆఫ్ గూగుల్ కూడా, అంటే ఎవరైతే యూజర్ వస్తున్నాడు అనుకోండి సార్, మన కస్టమర్కి మన ఏంటి, ఉమ్. ఒక కంటెంట్ ఒక స్ట్రక్చర్డ్ వేలో ఉండాలి, నీట్గా అరేంజ్ అయ్యి. అంత గజిబిజిగా ఒకటే కంటెంట్లో ఉంటే గూగుల్కి అర్థం కాదు. అండ్ మెయిన్ హెడ్డింగ్, మెయిన్ టైటిల్ ఏంటి, ఇదేం గూగుల్కి అర్థం కాదు. అలాగే యూజర్కి కూడా చదవడానికి యూజర్ డిఫికల్టీ ఎక్కువ ఉంటుంది. సో అందు గురించే గూగుల్ ఏమంటది అంటే, మేము హెడర్ ట్యాగ్ ఎలిమెంట్ ఉంది, అది మీరు అప్డేట్ చేయాలి. సో అందు గురించే హెడర్ ట్యాగ్స్ టాక్స్ అబౌట్ హెడ్డింగ్స్ అండ్ సబ్ హెడ్డింగ్స్ ఆఫ్ ఎ వెబ్ పేజ్. అంటే ఏంటి, ప్రతి ఒక్క పేజ్లో హెడ్డింగ్స్ అండ్ సబ్ హెడ్డింగ్స్ ఉండాలి. అది ఎలా అప్డేట్ చేయాలో చూద్దాం. సో టోటల్గా మనకి 6 హెడర్ ట్యాగ్స్ ఉంటాయండి. హెడర్ ట్యాగ్, ఇదే ఇంటర్వ్యూ క్వశ్చన్. H1 ఉంటుందండి. H1, H2, H3, H4, H5 and H6. And always remember, note, there would be only one H1 ఒకటే ఉంటుంది, which is the main heading of the web page. ఇది ఇంటర్వ్యూ క్వశ్చన్. ఎనీ హెడర్ ట్యాగ్, ఎనీ H1 ట్యాగ్స్ ఉండొచ్చు అనేది మనకి తెలుస్తుంది. ఇది అన్నమాట. నోట్ దిస్ పాయింట్, హైలైట్ చేస్తాను గ్రీన్ లో.
గ్రీన్ లో హైలైట్ అంటే అది ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. వన్ మెయిన్ హెడ్డింగ్ ఆఫ్ ద పేజ్ అంటే ఏంటి, ఒక హెడర్ ఒక వెబ్ పేజ్ లో ఓన్లీ వన్ H1 అనేది ఇంపార్టెంట్ ఉండాలి. ఓకే, రెస్ట్ H2 H3 కానీ H1 to H3 తప్పనిసరిగా ఉండాలి. H4 H5 H6 డిఫరెన్స్ ఇప్పుడు ఎలా అప్డేట్ చేస్తాం చూడండి. లెట్స్ సే ఐ విల్ బి గోయింగ్ బ్యాక్ టు ది కంటెంట్, ఎడిట్ రేపు ఒక చిన్న అసెస్మెంట్ ఉంటుందండి. ఇప్పుడు దాకా ఏవైతే నేర్చుకున్నామో వాటి మీద ఒక 15-20 క్వశ్చన్స్, అది కూడా MCQసే, ఫుల్ చాయిస్ క్వశ్చన్. సార్ ఎలా అప్డేట్ చేయాలో చెప్తాను. హౌ టు అప్డేట్ at a time. Yeah. సో ఇది కంటెంట్ అండి, ఒక వెబ్సైట్ వచ్చింది. చూడండి ఇక్కడ ఈ కంటెంట్ ఉంది చూసారా. సో మీరు ఏం చేయాలి అంటే ఇక్కడ ఎడిట్ కొట్టినప్పుడు లెఫ్ట్ సైడ్ లో మీకు HTML ట్యాగ్స్ అని ఉంది చూసారా గైస్. ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారు ఎడిట్ చేసేటప్పుడు? చూసాను సార్. ఇక్కడ HTML ట్యాగ్ సైడ్ ఎడిట్ విత్ ఎలిమెంట్లు కొట్టినప్పుడు ఇప్పుడు చూడండి, దాన్ని ఏం చేయాలి అంటే ఇది H1 ట్యాగ్ అంటే మెయిన్ హెడ్డింగ్ అనమాట. H2 అనుకో, అది H2 అయిపోతుంది. రైట్. అండ్ తర్వాత హెడర్ 3, అది హెడర్ 3 ట్యాగ్. H4 మీకు H5 కావాలంటే H5. సో యూజువల్గా ప్రతి ఒక్క పేజ్కి
ఒక మెయిన్ హెడ్డింగ్ ట్యాగ్ 1H1 ఉండాలి. అండ్ తర్వాత ఈ కోర్స్ కరికులం చూడండి, H2 మారిందా. తర్వాత ఇది చూడండి, H6. అదే హెడ్డింగ్స్ చూడండి, H2, రైట్. మళ్ళీ ఇది చూడండి, ఇది H4, ఇది H4. అర్థమైందా? సో మీకు ఏది హెడ్డింగ్ కావాలో అంటే గూగుల్కి చెప్పాలి, బాబు ఇది నా మెయిన్ హెడ్డింగ్, సో దీన్ని H1 కింద కన్సిడర్ చేసుకో, ఇవి నా సబ్ హెడ్డింగ్స్. అర్థమైందా? అలా మీరు ప్రతి ఒక్క అంటే హెడ్డింగ్స్ అండ్ సబ్ హెడ్డింగ్స్ అనేది మీరు అప్డేట్ చేయాలి. ఓకే, సైజ్ మ్యాటర్ కాదు. ఓకే, సైజ్ మ్యాటర్ కాదు. సో ఈ ట్యాగ్ వల్ల గూగుల్కి తెలుస్తుంది ఏది మెయిన్ హెడ్డింగ్ అనేది. ఏదో పెద్దగా ఉంది అది H1 కాదు, ఇది దాని డజంట్ మ్యాటర్. అది పెద్దగా ఉండని అంది. ఇప్పుడు దీన్ని నేను H1 కూడా చేయొచ్చు, సింపుల్. దీన్ని కావాలంటే నేను H1 చేయొచ్చు. అర్థమైందా? అండ్ H2 కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు H2 ఎందుకంటే ఆల్రెడీ H1 ఉంది కాబట్టి. సో ఇలాగా ప్రతి పేజ్ని మీరు డివైడ్ చేశారనుకోండి, మీ హెడర్ ట్యాగ్స్ అనేవి అప్డేట్ అవుతాయి. అర్థమైందా? సరే, ఒక పేజ్ మనకి ఒక లింక్ ఉంటుందండి, విచ్ ఇస్ హెడర్ ట్యాగ్ చెక్కర్ అని. ఇప్పుడు ఇప్పుడు చూడండి, సింపుల్. నాకు ఎన్ని హెడర్ ట్యాగ్స్ ఉన్నాయో మనకి తెలుసుకోవచ్చు. హోమ్ పేజ్ చెక్ చేస్తున్నాను. ఈ లింక్ నేను చాట్లో కూడా పెడతాను మీకు. ఈ లింక్ యూజ్ బిలో లింక్ టు చెక్ పేజ్ హెడర్ ట్యాగ్స్. ఈ లింక్ యూజ్ చేయొచ్చు. ఇప్పుడు చూడండి, అక్కడికి వెళ్ళి నేను అప్డేట్ చేశాను అనుకోండి, పర్ఫామ్ చెక్ అని కొడతాను. సో మనకి హెడర్ ట్యాగ్స్ అనేవి తెలిసిపోతాయి. ఇక్కడ ఉన్నాయా గైస్? ఏమొచ్చింది చూసారా? H1 మెయిన్ స్టార్ట్ లెర్నింగ్, H2లో ఇవి ఉన్నాయి, H3లో ఇవి ఉన్నాయి, H4లో ఇవి ఉన్నాయి, H5లో ఇవన్నీ ఉన్నాయి, అండ్ H6లో 0. మీకు మెయిన్గా చూడాల్సింది H1 టు H3లో మీకు సబ్ హెడ్డింగ్స్ ఉన్నాయా లేదా చూసుకోవాలి. ఒకవేళ లేకపోతే మీ యొక్క పేజ్లో అప్డేట్ చేయాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూద్దాము. ఇంకొక marketdrive360.com. ఇదే కదా నీ డొమైన్? ఎస్ సార్. ఓకే, ఇది చూసి ఇక్కడికి వెళ్ళి పేస్ట్ చేస్తాను నేను. అని చెక్ చేసుకోవాలి హెడర్ ట్యాగ్స్ ఉన్నాయా లేదా అని. వీకెండ్ కూర్చొని వర్క్ చేయాలి హరి వెబ్సైట్ మీద. ఓకే సార్. చూసారా, H1 ఒకటే ఉండాలి. తెలిసి ఇది అనమాట. అర్థమైందా? కమిట్మెంట్ టు ఇన్నోవేషన్ అండ్ సస్టైనబిలిటీ. సో అలా H1 టు H3 అనేది మ్యాండేట్గా ఉండాలి. H4, H5, H6 ఆప్షనల్. అది మీకు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు డిపెండింగ్ అపాన్ యువర్ కంటెంట్. అర్థమైందా అండి? సార్ అర్థమైంది. ఎనీ Yes, sir. క్వశ్చన్స్ అదర్స్? ప్రసాద్ అర్థమైందా? శిల్ప అండ్ గణేష్? ఓకే, సో అది దిస్ ఇస్ కాల్డ్ as a header tags. సో ఇది కూడా వన్ ఆఫ్ ది ఫ్యాక్టర్. అందు గురించే మీరు ఆడిట్ చేసేటప్పుడు, మనము SEO ఆడిట్ చేసేటప్పుడు అది ట్రిగర్ చేస్తుంది. SEO ఆప్టిమర్
మీ దాంట్లో హెడర్ ట్యాగ్స్ లేవు, అప్డేట్ చేయండి అని. ఆడిట్ చేసేటప్పుడు వెబ్సైట్ ని చూడండి ఒకసారి. So here స్క్రోల్ చేయండి, ఇక్కడ చూడండి. మనం అప్డేట్ చేసే కొద్ది ఇందాక టైటిల్ ట్యాగ్స్ అప్డేట్ చేసామా మనము గైస్? టైటిల్ ట్యాగ్ అప్డేట్ చేసాం కదా, మెటా డిస్క్రిప్షన్ Yes, sir. ట్యాగ్ అప్డేట్ చేసాం, టైటిల్ ట్యాగ్ అవి ఇక్కడ టిక్ వస్తుందండి. మీరు అప్డేట్ చేయలేదు అనుకోండి, రాంగ్ అని వస్తుంది. ఇలా అన్నమాట మన స్నిప్పెట్ కి. ఓకే, అండ్ తర్వాత నెక్స్ట్ కమ్స్ ది హెడర్ ట్యాగ్. ఇక్కడ చూసారా ఎర్రర్? హెడర్ ట్యాగ్స్ అప్డేట్ చేశా కాబట్టి టిక్ మార్క్, అంటే ఇది కూడా ఫుల్ఫిల్ అయిపోయింది. H2 ఇన్ ఉన్నాయి, H3 ఇన్ ఉన్నాయి, H4 ఇన్ ఉన్నాయి, ఇవన్నీ అప్డేట్ చేస్తాం. అర్థమైందా? సో మీరు ఆడిట్ చేసేటప్పుడు కూడా ఈ ఎర్రర్స్ అనేవి ఫిక్స్ అయిపోతాయి. ఇప్పుడు మీకు అర్థమైంది ఎర్రర్స్ ఎలా ఫిక్స్ చేయాలి, కరెక్ట్? Yes, sir. అర్థమైందండి? హెడర్ ట్యాగ్స్ సో ఇవి మ్యాండేట్. సో ప్రతి ఒక్క మీరు వర్క్ చేసే ఫ్రీలాన్సింగ్ క్లయింట్ కూడా ఇవన్నీ చేయాలి. మీరు మీకు ఫ్రీలాన్సింగ్ ఒకవేళ చేస్తే ఎస్ఈఓలో ఇవన్నీ మీరు చేయాలి. ఓకే, నెక్స్ట్ మూవింగ్ ఆన్. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే థర్డ్ వన్ ఇస్ కాల్డ్ ఇంటర్నల్ లింకింగ్. సో ఇంటర్నల్ లింకింగ్ అంటే సింపుల్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మీ యొక్క వెబ్సైట్ పేజెస్ అనుకుందాం. ఎస్, లెట్స్ సే హోమ్ పేజ్, ఇది కాంటాక్ట్ us పేజ్, ఇది అబౌట్ us పేజ్, లేకపోతే సర్వీసెస్ పేజ్, అండ్ ఇవి టెస్ట్. ఓకే, సో గూగుల్ ఏమంటది అంటే మీ యొక్క వెబ్సైట్ పేజెస్ ఇంటర్లింక్ అయ్యి ఉండాలి ఒక పేజ్ నుంచి ఇంకో పేజ్కి. సమ్ ఆఫ్ ది అదర్ హోమ్ పేజ్ నుంచి సర్వీసెస్, లేకపోతే ఇటు నుంచి అటు, లేకపోతే ఇటు నుంచి ఇటు, సమ్ అదర్. ఇది ఇంటర్నల్ లింకింగ్ అన్నమాట. అంటే ఏంటి, ఒక పేజ్ నుండి ఇంకో పేజ్కి లింక్ అయి ఉండాలి. ఎందుకు అంటే ఎప్పుడైతే గూగుల్ క్రాలర్స్ మీ వెబ్సైట్ మీదకి వస్తాయో, వాటికి నావిగేషన్ ఈజీగా ఉంటుంది అండ్ యూజర్ ఎక్స్పీరియన్స్ కూడా మనకి ఇంప్రూవ్ అవుతుంది. అంటే యూజర్కి కూడా ఈజీగా పేజెస్ టు పేజెస్ నావిగేట్. మనకి ఏంటి, అట్ ది ఎండ్ ఆఫ్ ద డే కస్టమర్ని మన వెబ్సైట్లో ఎక్కువసేపు ఉంచాలి. అదే కదా ఎండ్ గోల్ మనకి. సో వాడికి నావిగేషన్ కూడా ఈజీగా చేయించాలి. అండ్ ఫర్ ద పర్పస్ ఆఫ్ గూగుల్ ఆల్సో మన నావిగేషన్ అనేది ఉండాలి. మీరు ఒకవేళ మీరు యోస్ట్ ఎస్ఈఓ చూస్తే, గో బ్యాక్ హియర్,
ఇవన్నీ ఆన్ పేజ్ ఫ్యాక్టర్స్ అని మనం డిస్కస్ చేస్తున్నాము. ఇప్పుడు లెట్స్ ఐమ్ గోయింగ్ టు పేజ్. Let's say I'll pick up here digital marketing है. So here scroll down చేసినప్పుడు మీకు SEO analysis లో ఇక్కడ చూస్తారా ఇంటర్నల్ లింక్ అని ఉంది. మీ దాంట్లో కూడా చెక్ చేయండి. SEO ఎర్రర్స్ లో మీకు ఇంటర్నల్ లింక్ కనబడుతుందా చూడండి. ఎర్రర్ లో ఉంటుంది మీకు. చెక్ చేయండి ఎనీ పేజ్, ఏదో ఒక పేజ్ పికప్ చేసుకోండి. ఒకసారి చెక్ చేయండి, ఏదో ఒక పేజ్కి వెళ్ళండి. ఉందా ఎర్రర్? చెక్ చేయండి ఒకసారి. ఎర్రర్ అంటే కొంచెం ఉందా అండి మీ దాంట్లో? హరి, గణేష్, ఓపెన్ చేసాను సార్. ఏదో ఒక పేజ్కి వెళ్ళండి. ఉందా అండి ఎర్రర్? వచ్చే వచ్చింది సార్. నో స్క్రీన్ షేర్ ఇంటర్నల్ చేయండి. లైక్స్. ఒకసారి స్క్రీన్ షేర్. ఇప్పుడు ఎర్రర్ని ఫిక్స్ చేద్దాం. ఓకే సార్. ఇక్కడ చూడండి ఎర్రర్ ఏంటి. నో ఇంటర్నల్ లింక్స్ అపియర్ ఇన్ దిస్ పేజ్. సో సరదాగా మనం ఒకటి యాడ్ చేద్దాము. సో పైకి వెళ్ళండి. ఎడిట్ విత్ ఎలిమెంటర్ కొట్టు. పైన యా. రైట్. ఇప్పుడు ఏం చేస్తా తెలుసా, స్క్రోల్ చేసి
పైకి స్క్రోల్ చేయి. పైన 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 థీమ్ సెలెక్ట్ చేసుకోలేదు కదా నువ్వు హరి. ఇంకా లేదు సార్. స్క్రీన్ యాప్ ఇప్పుడు చూద్దాము. ఒక లింక్ చేసి చూద్దాము సర్వీసెస్ కి. డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ ఉంది కదా, ఈ లింక్ అని ఆప్షన్ ఉంది చూసావా, ఈ సర్వీస్ లింక్ ఇవ్వు. ఇది తమ్మి లింక్. ఓకే, లింక్ చేస్తున్నాను. ఇప్పుడు చూసావా H1 ఉందా, ఇది మెయిన్ టైటిలే కదా, Yes, sir. రైట్. H1 ట్యాగ్ అండ్ అప్డేట్ చేయి. అప్డేట్ చేసి ఇప్పుడు ఎర్రర్ చెక్ చేయి ఒకసారి. ఏం యోస్ట్ టెస్ట్ ఎర్రర్ చెక్ చేయి, ఉందో లేదో చూద్దాం. Okay. యోస్ట్ టెస్ట్ ఒకసారి ఎర్రర్ చెక్ చేయి. Yes, sir. సరిపోయింది. నెట్ స్లో ఉందబ్బా. సార్. పోయిందా, ఎందుకు వచ్చి సార్ పోయింది. అది ఇంటర్నల్ లింకింగ్. అర్థమైందా? ఓకే సార్. ఎస్ సార్. ఒక పేజ్ నుండి ఇంకో పేజ్ కి లింక్ చేయాలి. సో దేనివల్ల, ఓకే. ఫర్ ద పర్పస్ ఆఫ్ గూగుల్ కి నావిగేషన్ కి అండ్ యూజర్ కి కూడా నావిగేషన్ కి ఈజీగా ఉంటుంది. సో గూగుల్ కి ఏంటి అంటే ప్రతి పేజ్ క్రాల్ చేయడానికి ఈజీగా ఉంటుంది, ఈ లింక్స్ పట్టుకొని ఆ పేజ్కి వెళ్తుంది. అర్థమైందా? ఓకే. అనొచ్చు. గణేష్, కృష్ణ గారు, ప్రసాద్, శిల్ప. క్లియర్ అండి? డౌట్స్ ఉన్నాయి? ఎనీ క్వశ్చన్స్? ఆల్ రైట్, ఐల్ టేక్ దిస్ వన్. నెక్స్ట్ అలా ఇంకో పేజ్ కూడా చేయాలి. జస్ట్ ఇంకో పేజ్ కూడా సర్వీస్ పేజ్ చేసి హోమ్ పేజ్ కి రీడైరెక్ట్ చేయి. ఏదో బటన్ కి సర్వీస్ పేజ్ నుంచి హోమ్ పేజ్ కి రీడైరెక్ట్ చేయి.
సరే ఇది పేజ్ ఇంకా ఎడిట్ చేయలేదు, ఎడిట్ చేసి నేను లింక్ చేస్తాను. ఏది హరి? ఇది ఇంకా ఎడిట్ చేయలేదు సర్వీస్ పేజ్, ఇది ఎడిట్ Edit చేసి లింక్ చేస్తాను. ఓకే. అదర్స్ అర్థమైంది కదా శిల్ప మీకు? కృష్ణప్రసాద్ గారు, ప్రసాద్ అండ్ గణేష్. ఎస్ సార్, ఎస్ సార్. ఆల్ రైట్, ఓకే డన్. సో నెక్స్ట్ we'll be talking about the next topic, which is outbound link. I just రాస్తాను. I have to link for that Google and users can easily navigate website, and this will easily help to crawl and index pages. అర్థమైందండి? Got the point, right? So మనం ఏం చేయాలంటే యూ హ్యావ్ టు లింక్ పేజెస్ ఫ్రమ్ వన్ పేజ్ టు అనదర్ పేజ్, సో దట్ మనకి గూగుల్కి అండ్ అట్ ద సేమ్ యూజర్కి నావిగేషన్ ఈజీగా అనేది ఉంటుంది. అండ్ దిస్ విల్ హెల్ప్ ఈజీలీ టు క్రాల్ అండ్ ఇండెక్స్ యువర్ పేజెస్. అంటే మీకు గూగుల్లో విజిబుల్ అవ్వడానికి పేజెస్ మీకు యూజ్ అవుతాయి. గాట్ ద పాయింట్? అర్థమైంది కదా? సో నెక్స్ట్ వి టాకింగ్ అబౌట్ అవుట్బౌండ్ లింక్. అవుట్బౌండ్ అంటే ఏంటి సింపుల్ టర్మ్స్? అవుట్బౌండ్ అంటే వాట్ యు మీన్ బై అవుట్బౌండ్? అవుట్బౌండ్ కాలింగ్ అంటారు, ఐడియా ఉందా? అవుట్బౌండ్ కాలింగ్ అంటే ఏంటి? అంటే మన వెబ్సైట్ నుండి వేరే వెబ్సైట్ కి మూవ్ కావడం. మన వెబ్సైట్ నుండి వేరే వెబ్సైట్కి మూవ్ కావడం, అంతేనా? రైట్. అంటే ఏంటి? సో గూగుల్ ఏమంటుంది అంటే మీ వెబ్సైట్కే దే షుడ్ బి అవుట్ బౌండ్ లింక్స్ ఆల్సో. ఇప్పుడు మనకి అవుట్ బౌండ్ కాలింగ్ అంటారు యూజువల్గా. అవుట్ బౌండ్ అంటే ఏంటి? మీ వెబ్సైట్ అంటే మీరు బయట వాళ్ళకి ఫోన్ చేయడాన్ని అవుట్ బౌండ్ అంటారు. ఆల్ రైట్. ఇన్ ద సేమ్ వే అలాగే అవుట్ బౌండ్ లింక్ అంటే ఏంటి? మీ వెబ్సైట్ నుండి వేరే వెబ్సైట్కి రీడైరెక్ట్ అవ్వాలి. ఆల్ రైట్. సో గూగుల్ ఏం చెప్తుంది అంటే మీ ఒక వెబ్సైట్లో అవుట్ బౌండ్ లింక్స్ కూడా ఉండాలి. ఓకే, దట్ ఈస్ వన్ ఆఫ్ ది ఫ్యాక్టర్, సో దట్ గూగుల్కి ఈజీ నావిగేషన్ టు గో టు ది అదర్ వెబ్సైట్స్. అంటే అంతే కదా, గూగుల్ క్రాలర్స్ పట్టుకొని అండ్ రిఫరల్ లింక్స్. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ హరి ఒకసారి స్క్రీన్ షేర్ చేయి. చూడండి, ఫస్ట్ యోస్ టెస్ట్ లోకి వెళ్ళు. అక్కడ
మనకి అవుట్ బౌండ్ లింక్స్ ఎర్రర్ కనబడుతుంది. ఇందాక హోమ్ పేజ్కి వెళ్ళావు కదా, ఫస్ట్ హోమ్ ఏసీలే పేజ్ ఏది, వెళ్ళా హోమ్ పేజ్కి వెళ్ళావా? హోమ్ పేజ్కి వెళ్ళు. హోమ్ పేజ్కి వెళ్ళాలి. ఓకే. Yeah. కిందకి రా, ఎస్సీ ఆన్సర్స్కి రా. ఇక్కడ చూసావా పైన ఎర్రర్ అవుట్లుక్ ఏంటది? అవును సార్. ఇప్పుడు ఏం చేద్దాము అంటే అవుట్ బౌండ్ సరదాగా ఓకే. అవుట్ బౌండ్ లింక్ ఎర్రర్ అంటే ఏంటి, మీ వెబ్సైట్ నుండి వేరే పేజెస్ కి లింక్ అవ్వట్లేదు. సో ఓకే. లెట్స్ గో. పైకి వెళ్ళి ఎడిట్ విత్ ఎలిమెంటరీ కొట్టు. కింద ఈ ఎర్రర్ వస్తుంది సార్, హ్యావింగ్ ఏ ప్రాబ్లమ్ లోడింగ్ ఎలిమెంట్ అది ఈస్ నెట్ అనేబుల్ స్లో టు ఉంటే సేఫ్ అని. వస్తుంది, నెట్ స్లో ఉంటే ఓకే సార్. వస్తుంది. నేను ఓకే నేను సార్. అది కూడా ఇప్పుడు హాట్స్పాట్ తో కనెక్ట్ అయింది అదే ఇష్యూ. ఓకే. చూడండి ఇప్పుడు ఏంటి అంటే అవుట్ బౌండ్ లింక్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫేస్బుక్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయి, ఫేస్బుక్ అకౌంట్ క్లిక్ చేయి, ఓకే. ఈ ఫేస్బుక్ ప్రొఫైల్ కి లింక్, అదే ఫేస్బుక్ లింక్ అని ఉంది చూసారా? ఎస్. మీడియా రిక్వైర్డ్. కస్టమ్ యూఆర్ఎల్, ఇక్కడ నీ వెబ్ ఫేస్బుక్ యూఆర్ఎల్ ఇస్తుంది. ఇదే లింక్ పెట్టాలా సార్? ఇంకా లింక్ యాడ్ చేయలేదు. యాడ్ చేయి టెంపరీగా అంటున్నా, ఒకటి అంటే ఎర్రర్ జస్ట్ ఎలా ఫిక్స్ అవుతుందో చూపెట్టడానికి. ఓకే. జస్ట్ ఫేస్బుక్ పేజ్ ఉంది కదా నీ ఫేస్బుక్, నీ యూఆర్ఎల్ facebook.com ఉంది కదా, అవును నీ సార్. ఫేస్బుక్ ఉంది కదా నీకు, ఆ అవును యూఆర్ఎల్ సార్. కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయాలి. మళ్ళీ
జస్ట్ ఈ URL ఉంది కదా ఈ ప్రొఫైల్లో, జస్ట్ అక్కడ లింక్ చేయండి. ఓకే సార్. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఉంది కదా, ఈ ప్రొఫైల్ Yes, కాపీ చేసుకొని కాపీ చేయ ప్రొఫైల్ yes sir, అది copy. కాదు, ఇది ఇమేజ్ Image ప్రొఫైల్ copy కాపీ చేయాలా? చేయి. ఇమేజ్ కాదు, ప్రొఫైల్ ఇది ఈ ప్రొఫైల్ ఉంటుంది కదా, వదిలేసేయాలి. ఓకే. కాపీ చేసుకొని ఉంది కదా, పేస్ట్ చేయి. ఓకే, జస్ట్ మీకు ఎగ్జాంపుల్ చూపి. ఓకే. ఓకే, అప్డేట్ చేశాను. ఓకే. గో బ్యాక్. జస్ట్ ఎగ్జిట్ చేయదు పేజ్. బ్యాక్ సార్. ఓకే. బ్యాక్ ఇక్కడ క్లోజ్ చేసే దగ్గరికి రా. వెళ్ళిపోయిందా ఎక్కడ? ఓకే, గుడ్ జాబ్. రైట్, డన్. అర్థమైందండి? ఎస్ సార్, వచ్చినాయి. సో ఇలాగా మీరు ప్రతి పేజ్ కి ఎర్రర్స్ ఫిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఇంటర్నల్ టైటిల్ ట్యాగ్స్, హెడర్ ట్యాగ్స్, తర్వాత ఇంటర్నల్ లింకింగ్, అవుట్ బౌండ్ లింకింగ్. సో ప్రతి ఒక్క పేజ్ లో ఈ ఎర్రర్స్ అనేవి మీరు ఫిక్స్ చేయాలి. అప్పుడు ఫిక్స్ చేస్తే మెల్లమెల్లగా మీ పేజెస్ ఆప్టిమైజ్ అయ్యి మీ ర్యాంకింగ్స్ అనేవి ఇంప్రూవ్ అవుతాయి. అర్థమైందా? ఓకే సార్. ఎనీ క్వశ్చన్స్ హియర్? చదివండి. జస్ట్ లింక్స్ కాపీ చేసి పేస్ట్ చేయాలి, అంతే కదా సార్? అంటే లింక్స్ చేయాలి వేరే పేజెస్. ఇంటర్నల్ లింక్ అంటే విత్ ఇన్ ద వెబ్సైట్. ఓకే. ఓకే, అండ్ అవుట్ బౌండ్ లింక్ అంటే మీ వెబ్సైట్ నుండి వేరే వెబ్సైట్. ఓకే. ఓకే, అది అన్నమాట. ఎనీ క్వశ్చన్స్? ఆల్ రైట్ అండి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. ఎందుకంటే కొంతమంది మిస్సింగ్ ఉన్నారు కదా, కొంత ఫాస్ట్ వెళ్ళాను. సో రేపు మనము ఇంకా కొన్ని ఫ్యాక్టర్స్ తెలుసుకుంటాము. ఓకే. ఇంకొక చెప్పాను కదా, ఒక 20 to 30 ఫ్యాక్టర్స్ ఉంటాయి ఇంకా మనకి.
జస్ట్ ఒక 5 డిస్కస్ చేసాం ఈరోజు, 4 to 5. Okay. అండ్ రెస్ట్ అప్కమింగ్ సెషన్స్ డిస్కస్ చేద్దాం. ఓకే, ఓకే సార్. ఓకే సార్. ఆల్ రైట్ అండి, ఐఎమ్ గుడ్ ఫర్ టుడే. సో ఐల్ సీ యూ అగైన్ టుమారో సేమ్ టైం. అండ్ ప్లీజ్ ప్రాక్టీస్ చేయండి, మీ వెబ్ పేజెస్లో ఇంప్లిమెంట్ చేయండి. అండ్ రేపు రేపు ఎగ్జామ్ ఉంటుంది యాజ్ మెన్షన్. ఓకే. రేపు అసెస్మెంట్ ఇప్పటిదాకా ఉంటుంది, జరిగిన ఒక క్లాస్ చిన్న సార్. 20 క్వశ్చన్స్ది. ఇప్పటిదాకా జరిగిన దాంట్లో ఒకసారి రీక్యాప్ చేసుకోండి మొత్తం. మీరు డాక్యుమెంట్ గో త్రూ అయినా సరిపోతుంది. ఓకే. ఇది పీడిఎఫ్ ఫైల్స్ ఎట్లా అప్లోడ్ ఆల్ చేయాలి? రైట్ అండి. వర్డ్ప్రెస్ ఇదండి పీడిఎఫ్ Plugins. ఫైల్స్ ఉంటాయి, ప్లగిన్స్ ఉంటాయి. ప్లగిన్స్. పీడిఎఫ్ ఎంబెడింగ్ అని ఒకటి ఉంటుంది ప్రసాద్, చెక్ చేయండి. ఓకే. ఇప్పుడు మీరు ఒకసారి ఇలా చూసారనుకోండి, ఒక నిమిషం జస్ట్ షో యూ. చూసారా డౌన్లోడ్ బ్రౌజర్ పీడిఎఫ్. సో మీకు పీడిఎఫ్ ఎంబెడింగ్ అని ఒక ప్లగిన్ ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. ఆ ప్లగిన్ ఇన్స్టాల్ చేస్తే ఇలా యూస్ చేసుకోవచ్చు, పీడిఎఫ్ అప్లోడ్ అండ్ డౌన్లోడ్. అర్థమైందా సార్? యా. ఓకే, ఆల్ రైట్ అండి, సీ యూ tomorrow again. Thanks for your time and have a great day. And mention please రేపు అసెస్మెంట్ మిస్ కాకండి, ప్లీజ్ ensure you're there. Thank you, have a good day.